హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే. ఈరోజు అయితే మనం వెళ్ళాం. ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి. ఈరోజు అర్నింగ్ అయితే చూపిస్తాను. టైం వచ్చేసి చూసుకోవచ్చు, టైం ఎంత అవుతుంది అనేది. టైం చూసుకోండి, టైం 11:49 అవుతుంది. మనం ఈ టైంకి అయితే వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం నేను ఇప్పుడు ఇంటికాడ ఉన్నా. ఇక్కడికి వెళ్ళి అయితే డ్రాప్ పడలేదు. మనం డ్రాప్కి అయితే వెయిట్ చేస్తున్నాను. నేను ఇక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడిది పడుతుందో వీడియో అయితే కంటిన్యూ చూపిస్తా, ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఏమైనా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి కామెంట్ చేస్తే మీ డౌట్లు అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. చలో స్టార్ట్ చేద్దాం. ఈరోజు సండే అర్నింగ్ అయితే చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. గైస్, మనకు డ్రాప్ అయితే పడ్డది. ఈ డ్రాప్ గండి మైసమ్మ నుండి బంజారా డ్రాప్. ఇది మనకి డ్రాప్ వచ్చేసి 12:30కి అయితే ఎగ్జాక్ట్గా 12:30కి అయితే పడ్డది. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత పడ్డది మనకి డ్రాప్. ఇది కస్టమర్ అయితే రెడీ ఉన్న తర్వాత మాట్లాడాలి. మీరేనా రాబిట? ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా. ఓటీపీ 9393. ఇదేనా మంగళాపాల? ఇదేనా? ఇక్కడ ఉంది. కొంచెం తొందరగా వెళ్ళాలమ్మా. మధ్యలో వచ్చి ఉరకని అంటే నాకు ఇబ్బంది. విరంకి గుద్దేస్తే నాకు ప్రాబ్లం. ఒక 10 నిమిషాలు ముందుకు వెళ్ళాలి ఇంట్లో. మీరు షార్ట్ కట్ అవుతుంది, కానీ అందులో ఎంత లేట్ అవుతుంది నాకు తెలుస్తుంది. నాకు అయిందంటే మీకు ఇడిచి పెడితేనే వేరే డ్రాప్ దొరుకుతుంది కదా. ఓకే, ఇలాంటి డ్రాప్లు డైలీ 2 దొరికినాయి అనుకో, చక్కగా ఇంటికి పోయి వండుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా గుద్దల్దం చేసేసింది బండి. ఎంత స్పీడ్లో అయినా ఇంకా స్పీడ్ పోనీ అంటుంది. ఏం చెప్పాలి, 50 స్పీడ్ పోతుంది బండి మనది. వాళ్ళు వచ్చిండ్రు, గంట చూపిస్తుంది నాకు. అక్కడికి వెళ్ళి గంట సేపట్లో వాళ్ళు చూపిస్తున్న టైంకి వదిలేస్తున్నాను. పోనీ 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 అని దమ్ చేసి పడేసిండ్రు. ఇలాంటి డ్రాప్లు దొరికినాయంటే చుక్కలు కనలాడతాయి. మనం చాలా తక్కువ మంది ఉంటారు, కానీ మస్తు సతాయించిపోతారు. పోనీ పోనీ అంటే బండి ఉరికినంత మనకు కూడా తొందరగా ఉంటుంది. వాళ్ళకి ఇడిచి పెట్టినా కదా మనం వేరే డ్రాప్ కొట్టుకుంటాం. అదే ఆలోచించారు వాళ్ళు. వేస్ట్ డ్రాప్ చుక్కలు చూపించింటారు వీళ్ళైతే. తొందరగా పోనీ అంటే ఏం చేయాలి. ఇలాంటి డ్రాప్లు కూడా దొరుకుతాయి అప్పుడప్పుడు. చాలా ఒక్కరు దొరుకుతారు, కానీ అది 10 టార్చర్ అయిపోతుంది. పొద్దున్న దిమాగ్ ఖరాబ్. ఉరక చెమటనే వస్తుంది వాళ్ళ శాతాలకు. పైకి వెళ్ళి ఎండ కొడుతుంది. ప్రస్తుతం మనం బంజారాయిస్లో ఉన్నాం. ఇక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడ దొరుకుతాయో చూద్దాం. అండ్ అలాగే ఒక బ్రదర్ కామెంట్ చేసిండు. ఏమడుగుతుండంటే, అన్న డైలీ నువ్వు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావు అది చూపి అని అయితే అడుగుతుండు. నా బండికి ఏంటంటే మీటర్ లేదన్న. అదేంటంటే మన 16 మోడల్ బండి, మీటర్ లేదు. అది నేను చూపించలేను. నేను డైలీ ఒక నార్మల్లీ 150 నుండి 200 కిలోమీటర్లు అయితే తిరుగుతాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. నేను చూపించాలంటే ఇంకా టైం తగ్గుతుంది. కొత్త బండి తీసుకుంటేనే చూపించగలుగుతా. అది ఒక 5-6 నెలలు టైం ఉంది తీసుకోవడానికి. అప్పటిదాకైతే వెయిట్ చేయండి. चलो చూద్దాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడ పోతుందో చూద్దాం. गेट 1 पे आप नहीं हो सकता भैया उधर? क्या बोल रहे आप? नहीं होते इधर. गेट 1 पे आना बोले तो मैं U-टर्न करने बहुत लॉन्ग आना पड़ता भैया. नहीं हो सकता. हाँ, कैंसिल कर लो. ఈ డ్రాప్ ఏంటంటే మనకు లొకేషన్ నేను ప్లాట్ఫామ్ 2లో ఉన్నా, ఆయన 1లో ఉన్నంట. క్యాన్సిల్ చేసుకుంటా అన్నారు. క్యాన్సిల్ చేసుకుంది.
ఇక్కడికి వెళ్ళి వేరే డ్రాప్ చూద్దాం ఎక్కడ చదువుతాం. 6644 అది రావట్లేదు. నియారా ఓటీపీ 6644 44 है. 42 बोल रहे समझ रहा हूँ. नहीं 44 बोल डाल दिया ना. अब इधर ये सर. ये है. हाँ स्कैनर इधर है तो 200. డ్రాప్ మనం బేగంపేట్ స్టేషన్ నుండి కొండాపూర్ అయితే వచ్చేసినామండి. 13 కిలోమీటర్ల డ్రాప్ ఉండేది. అక్కడ బేగంపేట్ స్టేషన్లో మనం బేగంపేట్ స్టేషన్ వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోతుంది అబ్బా. ఎందుకంటే మనం ఈ ప్లాట్ఫామ్లో ఉంటే అక్కడ సైడ్వి బుకింగ్లు పడతాయి, మనం అటు సైడ్ ఉంటే ఇటు సైడ్వి బుకింగ్లు పడతాయి. అలా ఇప్పుడు నార్మల్లీ ఒక 3-4 బుకింగ్లు క్యాన్సిల్ చేస్తున్నాను నేను. అలా అది క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది పడ్డది మన అక్కడ లైఫ్ స్టైల్ బిల్డింగ్ కాడికి వెళ్ళి పడిండే. ఇది అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చినాం. మళ్ళీ చూద్దాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడికి పడతాం. లోపలికి వెళ్ళాలా? కాదు, ఇదే చూపిస్తుంది కానీ లోపలికి వెళ్ళాలా? ఇక్కడ చూపిస్తుంది అన్న. అదే ఇక్కడ చూపిస్తుంది. ఇది ఇక్కడ ఇక్కడ ఏదో ఇక్కడ ఇక్కడ రావాలి. ఇక్కడ ఇక్కడ మనం పక్క గలీలో ఉన్నట్టు ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి వెళ్ళాలి. ఇదే స్టేట్ చూపిస్తుంది. స్టేట్ ఎక్కడ ఉంది? దారి లేదు కదా. ఆ బిల్డింగ్ ఉండొచ్చా? అది నాకు తెలియదు. ఫస్ట్ టైం వస్తున్నాం అన్న, మీకే తెలియాలి. మీరు ఏ అపార్ట్మెంట్ కనుక్కోండి. మళ్ళీ అడిగా చెప్పండి, నేను అడుగుతా. మీ దగ్గర వస్తున్నా కొంచెం బాబు. ఇక్కడ ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ తిరగాలి. ఇదే రూట్లో అన్నారు వాళ్ళు. ఆ మ్యాప్ని ఫాలో అవ్వకండి, మ్యాప్ వేరే ఉంది అది. అవునా? మరి మహీంద్ర రెసిడెన్సీ ఎక్కడ ఉందో కనుక్కుంటే అదే చెప్పాను. కుమార్ బస్తీ అని ఉంది. మహీంద్ర రెసిడెన్సీ కుమార్ బస్తీ ఇటు ఇక్కడ ఉందన్న. థియేటర్ రోడ్ వెళ్ళి ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇలా వెళ్ళి ఇట్లా దిగి. అది ఏం పేరు చెప్పిండ్రో వాళ్ళు అడగండి ఒకసారి. ఇద్దరు ఏమి ముందు డ్రాప్ అయితే నేను కొండపూర్ నుండి మన అమీర్పేట్కి అయితే వచ్చింది. ఆ డ్రాప్ ఏంటంటే వాళ్ళు కూడా లొకేషన్ తప్పుగా ఉండే చాలా ప్రాబ్లం అయింది. దానికి కూడా చాలా సతాయించుకున్నారు వాళ్ళు. వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు, నాకు కూడా అర్థం కావట్లేదు. ఆ డ్రాప్ అయితే వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మనకు 705 ఇక్కడికి వెళ్ళి మనకు డ్రాప్ అయితే పికప్ అయితే వచ్చేసినాం. పికప్ చేసుకున్నాం. అదే 7953 కూర్చో. 7953 రావట్లేదు. 7925. ఓకే, ఎగ్జాక్ట్ ఉంది కదా లొకేషన్.
ఎగ్జాక్ట్ అదే కదా నెంబర్ చెప్పింది ఓకే. ఎగ్జాక్ట్ సరేనా పోయినాక ఫోన్ చేసి చేస్తా 30 రూపీస్ 30 రూపీస్ చైన్ లేదు నా దగ్గర 30 రూపీస్. లేవు కదా 20 రూపాయలు నా మీ దగ్గర? 20 220 ఇవ్వండి, 50 ఇస్తా. 200 ఇవ్వండి. ఓకేనా? ఫైనల్లీ గైస్ ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం నేను మన పద్మారావు నగర్లో ఉన్నా, సికింద్రాబాద్. డ్రాపులు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఈరోజు, సండే లెక్కన అయితే లేదు ఈరోజు. ఎందుకంటే రేపు రాఖీ పూర్ణం ఉంది కదా, మండే రోజు. ఈరోజు ఎక్కువ మంది తిరగట్లేదు. దాంట్లో ఏంటంటే చాలా తక్కువ పడుతున్నాయి డ్రాప్లు. సండే లెక్క అయితే అస్సలు లేదబ్బా. సండే రోజు నాన్ స్టాప్ పడతాయి, అసలు మెల్లగా పడుతున్నాయి ఈరోజు డ్రాప్లు. ఈరోజు ఒక 2500 కూడా అవుతాయో కావు, చూడాలి. ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి పడుతుందో చూద్దాం. మన డ్రాప్ ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో समझ सॉरी सॉरी हाँ AINU आर्ट स्कैनर दो इधर 117 आपके पहला कैंटीन दिया कहाँ है इसका డ్రాపులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి అప్ప ఈరోజు. సండే కానీ సండే లెక్కనే లేదు అసలు. ఏం డ్రాపులు పడుతున్నాయి అసలు. ఇప్పటి వరకు ఇప్పుడు సాయంత్రం 5:50 అయితే అవుతుంది. 1000 రూపాయలు చేసినాను నేను ఇప్పటిదాకా నార్మల్లీ ఒక 1500 అవుతుండే సండే రోజు. కానీ చాలా తక్కువైంది. డ్రాపులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఏంటంటే పండుగలు మండే రోజు వస్తే తక్కువ ఉంటుంది, సండే రోజు ఎవరు తిరగరు. మండే రోజు మంచిగా ఉంటుంది, రేపు మంచిగా ఉంటుంది. రేపు రాఖీ పొందాం కదా, చూద్దాం ఎక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడ అవుతుందో. చాలా తక్కువ అవుతున్నాయి డ్రాప్లు. కొట్టాలా ఇంటికి వెళ్ళిపోవాలో అర్థం కావట్లేదు. చాలా ఆగి పోతున్నా. ఒక డ్రాప్ తీసుకొని వస్తున్నా, 1/2 అవర్ ఆగుతున్నా. ఒక డ్రాప్ తెస్తున్నా, 1/2 అవర్ ఆగుతున్నా. నార్మల్ డేస్లోనన్నా మంచిగా ఉంటుండే, అంతకంటే ఘోరం అయిపోయింది ఈరోజు. మనం బంజారాస్ నుంచి మన బోరబండ డ్రాప్ లేపింటి నేను. ఆ డ్రాప్ ఏంటంటే ముస్లింలో డ్రాప్ ఉండేది. వాళ్ళు ఏం చేసిందంటే ఓలా బుక్ చేసిండ్రు, మరి రాపిడో బుక్ చేసిండ్రు. అదేంటంటే నేను వచ్చి 5 మినిట్స్ వెయిట్ చేసిన. రాపిడో వాడు వచ్చిందాక రాలేరు వాళ్ళు బయటికి. రాపిడో వాడు వచ్చిందాడు ఎక్కి వెళ్ళిపోయిండ్రు. ఏంటంటే ఓలాలో పైసలు ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఓలా క్యాన్సిల్ చేసుకొని రాపిడోలో ఎక్కి వెళ్ళిపోయింది. ఏమన్నా వాళ్ళకి ఇట్లా ఉంటారు కస్టమర్లు. 2 యాప్లు బుక్ చేస్తారు, దేంట్లో తక్కువ ఇస్తుందో దాంట్లో వెళ్ళిపోతారు. చూడండి ఫ్రెండ్స్, ఇది మన బంజారాయిస్లో ఇది మాల్ కాడ ఏమంటారు ఆటోలు ఎట్లా నిలబడ్డాయి చూడండి. ఇక్కడ ఉన్నాయి 2 ఆటోలు. ఇక్కడ సండే రోజు ఇట్లా ఆటోలు అయితే కనబడవు. మన వెనకాల ఉంది ఒక బండి, మన వెనకాల కూడా ఒక బండి. సండే రోజు ఏంటంటే ఇట్లా వెహికల్ ఆటోలు ఇట్లా స్టాప్ ఉన్నాయి కనబడదు మనకు. ఇక్కడ ముందలు చూడండి కార్లు కూడా నిలబడ్డాయి, ట్యాక్సీ ప్లేట్లు అక్కడ దాకా ఉన్నాయి చూడండి కనబడుతున్నాయి. చాలా ట్రాఫిక్ తక్కువ ఉన్నాయి అబ్బా ఈరోజు. చూసుకోవచ్చు బండ్లు అక్కడికి వెళ్ళి కనబడుతున్నాయి మీకు. అక్కడ లాస్ట్ దాకా కమ్సకం 10 బండ్లన్నా నిలబడ్డాయి. 1 2 3 4 5 6 7 8 9 10 బండ్లు నిలబడ్డాయి. ఇక్కడ 2 బండ్లు, ఇక్కడ ఒకటి ఉంది. ఇంత ఘోరాలు ఉన్నాయి ఈరోజు బుకింగ్. చాలా తక్కువ ఉన్నాయి ఈరోజు. సండే లెక్కనే లేదు అసలు. నార్మల్ డేస్లోనన్నా కొంచెం మంచిగా ఉంటుండే. ఏంటంటే చూపిస్తాను చూడండి. రాబిటోలో చేసినాను నేను ఇది 891. ఓలాలో ఏంటంటే ఒక 2 డ్రాప్లు కొట్టిన.
2 డ్రాప్లు కొట్టి ఒకటి 133 అండ్ ఒకటి 235 ఇది చేసిన అర్నింగ్ ఈరోజు చాలా తక్కువైంది ఇప్పటిదాకా అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 6:11 అవుతుంది. చూద్దాం మీరు తొందరగా వెళ్ళిపోవాలి. రేపు ఏంటంటే రాఖీ పూర్ణం ఉంది, రేపు పడితే పడవచ్చు డ్రాప్లు. చూద్దాం, వీడియో అయితే చూడండి ఇంతవరకు. మళ్ళీ గైస్ ఇంటికి అయితే వచ్చేసినాను. అర్నింగ్ చూపిస్తాను చూడండి. టైం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చూపిస్తాను. టైం చూసుకోవచ్చు 11:15 అవుతుంది. అంటే మన లాస్ట్ డ్రాప్ ఏంటంటే 11:10కి అయితే కంప్లీట్ అయింది. ఇంటికి వచ్చే వరకు టైం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబిటోలో చూపిస్తాను చూడండి. రాబిటోలో 10 డ్రాప్లు కొట్టి 2212. అండ్ ఓలాలో చూద్దాం. ఓలా ఒకటి 114, ఒకటి 178, 133, 234. ఇందులో ఏంటంటే 4 డ్రాప్లు కొట్టిన. ఇది టోటలీ 300, 400, 600 ఓలాలు చేసిన. అదొక 2200. టోటల్లీ ఒక 2800 అయితే అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడానికి నా కింద యూట్యూబ్ ఛానల్లో కింద లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మనోడు ఎంత చేసిందో చూద్దాం. बता रहे भी जल्दी. మనది చూద్దాం, చూపిస్తాను చూడండి. రాబిటో 1300. ఓలా కాయ రే ఓలాలో చూడండి ఎన్ని డ్రాప్లు కొట్టిండు. ఎక్కువ ఓలాలనే కొట్టిండు. ఒకటి 103, ఒకటి 214, ఒకటి 250, ఒకటి 95, ఒకటి 122, ఒకటి 130. టోటల్ कितना रे 1500 देंगे. 1500, 1500 वो 1300. हाँ 1 भी కూడా 2800 అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.